హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నిని. ఈరోజు నేను మీకు వీడియోలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారము నిర్యాణం చెందిన అంటే పరమపదించిన వారి కోసము 13వ రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అవి వయ్యేల్ గోష్ఠి, వైకుంఠాపదయము, మహాశీర్వచనము. వీటన్నింటినీ నేను ఈ వీడియోలో కొన్ని పార్ట్స్గా చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. अस्माकं सरसीरुपेशं सततं समृद्धिं हे गोपकेकं सान्द्रकाये करुणामये माधव हे धर्मजाये जगत्त्रयं పూలమాలలు ఇచ్చుడు వరివట్టం కట్టుడు శేష వస్త్రం ఉంటే ఇప్పేమన్నది అక్కడే కట్టుకోండి. జాలు గుళ్ళ కష్టపడి సంభావన వస్తప్పుడు వేయాలి కదమ్మా. జోలు అయ్యా అన్న డైరెక్షన్ అదే అంటే పదమూడవ రోజు కార్యక్రమంలో ఈ విధంగా చిన్న రాగి బిందెను తీసుకొని ఇలా కలశంలా అలంకరించారండి. అలాగే చెరుకు గడలు ఉంటాయి. చెరుకు గడలకి తెల్ల బట్టను చుట్టి చివరన మామిడి ఆకులు కడతారు. ఇలా మంగళహారతితో ముందుకు వెళ్తారండి. కలశము, పూలమాలలు, చెరుకు గడలు ఇవన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాము, అసలు వీటిని ఏం చేస్తామో మీరు చూడండి. అందరూ వెళ్ళినాక తీసి నేను దెబ్బ మళ్ళీ కిందికి దిగేస్తాను. మెల్లగా దిగుండ్రు, అక్కే మెల్లగా దిగురు. నేను అక్కడ ఇంకెవరైనా ఉన్నారు లోపల? ఇంకెవరైనా ఉన్నారా? అలా వచ్చేటప్పుడు చదవాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు చదువుతాయి ముకుందమాల స్తోత్రం చదువుతాయి. ఇంట్లో నుండి పంతులు మేమందరము అయితే కిందికి వచ్చేసామండి. కిందికి వచ్చిన తర్వాత మేమందరము కలిసి ఎక్కడికి వెళ్ళాము, అక్కడ ఏం కార్యక్రమం జరిగిందో మీరు నెక్స్ట్ పార్ట్ 2లో చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.